పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చోటాలను వ్యూహాలు రచిస్తుంది. 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలో దూకుడుగా వ్యవహరిస్తుంది కమలదళం. హైదరాబాద్లో 4 స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. లక్ష్మీనాథ్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జోష్ను కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా 14 టార్గెట్ 14గా పెట్టుకుంది. 14 ఆ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే అన్ని వ్యూహాలకు సంబంధించి ఇక్కడ ఆ చేరికల అంశం కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార అస్త్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అన్నిట్లో వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇక స్పెషల్గా హైదరాబాద్ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఒక ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఆ నియోజకవర్గానికి ఆ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున హైదరాబాద్కి సంబంధించి కూడా స్పెషల్గా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే హైదరాబాద్కి సంబంధించి చేరికల అంశం కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, గతంలో పనిచేసిన జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్గా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్ పైనే ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఆ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ క్యాండిడేట్లను కూడా నియమించిన నేపథ్యం, ఇక 3 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించారు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక చేవేలకు సంబంధించి ఆ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా పట్నం సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించి ఆయన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ఆ మల్కాజ్గిరి టికెట్ ఆమె కేటాయించిన నేపథ్యం. ఇక సికింద్రాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఆ టికెట్ కేటాయించారు. పూర్తిగా హైదరాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇక చేరికలు మొదలు కావచ్చు, పూర్తిగా అన్నిట్లో హైదరాబాద్ టార్గెట్గా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో గెలవాలని లక్ష్యంగా వెళ్తుంది. ఇక ఎంఐఎం సంబంధించి మైనార్టీ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఎంఐఎం సంబంధించిన మైనార్టీ ఓటు బ్యాంకు రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, మొన్న ప్రకటించిన జాతీయ స్థాయి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కూడా మైనార్టీలకు పెద్దపీట వేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా దాంట్లో ఏదైతే ఆ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. పూర్తిగా ఇదే అస్త్రాలుగా మలుచుకొని హైదరాబాద్కి సంబంధించి ఖచ్చితంగా గెలవాలని లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ముందు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు నెరవేర్చారు. కాబట్టి 5 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి మరోమారు బహిరంగ సభ ఉండబోతుంది. ఈ బహిరంగ సభ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీలో మైనార్టీల సంక్షేమం కావచ్చు, హైదరాబాద్కి సంబంధించిన తీసుకురాబోయే ఆ ప్రత్యేక అథారిటీ గత అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి హైదరాబాద్కి సంబంధించి కూడా స్పెషల్ అథారిటీ బోర్డును ప్రకటిస్తాం, హైదరాబాద్ డెవలప్మెంట్ కృషి చేస్తామని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం ఉన్నది. ఆ మెట్రోను కూడా పాత బస్తీకి మెట్రోను పొడిగించిన నేపథ్యం ఉన్నది. పూర్తిగా ఇప్పుడు వచ్చే ఆ సెగ్మెంట్కి సంబంధించి రేపు ఆ క్యాండిడేట్ అనౌన్స్ ఉన్నది. కాబట్టి అభ్యర్థికి సంబంధించి కూడా క్రియాశీలకంగా మారబోతుంది. 14 ఇప్పుడు 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. సునీల్ కనుగోలు ఆ ఫ్లాష్ సర్వేలు కావచ్చు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆ సర్వే నివేదికలు, రాజకీయ సమీకరణ, ఆర్థిక సమీకరణ ఆ నివేదికల ఆధారంగా అభ్యర్థులకు సంబంధించి ఆ టికెట్లు కేటాయించారు. కాబట్టి రేపు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 4 సెగ్మెంట్లలో ఇప్పటికే 3 సెగ్మెంట్లు ప్రకటించారు. హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి కూడా మైనార్టీ ఓటు బ్యాంకును రాబట్టే విధంగా కూడా అభ్యర్థి ఎంపిక ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా మహిళా నేతకు అక్కడ టికెట్ కేటాయించారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఢీకొట్టే విధంగా ఎంఐఎంకి సంబంధించి అభ్యర్థిని కావచ్చు, ఎంఐఎం ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకు రాబట్టే విధంగా కూడా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్యూషన్కు ఇప్పటికే కార్పొరేటర్లకు సంబంధించి 20 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాబట్టి ఇప్పుడు వచ్చే సంవత్సరం అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా పూర్తిగా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిహెచ్ఎంసీని క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, హరీష్, నార్మల్గా శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఒకవేళ ఓట్లు చీలకుండా ఒకళ్లే గెలవాలి ప్రధాన శత్రువుగా అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అన్ని నియోజకవర్గాల్లో లోపాయి గారుగా కలిసి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రమాదం ఉందా?
ఖచ్చితంగా ఇప్పుడు ఎంఐఎం సంబంధించి హైదరాబాద్లో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉండేది. ఎంఐఎం సంబంధించి కూడా కొన్ని దఫాలుగా కూడా గెలుస్తూ వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా గతంలో ఒకసారి కూడా గెలవలేకపోయిన నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు ఏదైతే ఆ మోడీ నినాదం కావచ్చు, మత రాజకీయాలు, వీటన్నిటినీ అంశాలు కూడా ఇక ఇతర పార్టీలు అస్త్రాలుగా మలుచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ సెక్యులర్ భావాలను తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా గెలుస్తూ వచ్చిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ మైనార్టీ ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది. ఇక ఆ ఓటు బ్యాంక్ను రాబట్టే విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మైనార్టీ ఎంఐఎం సంబంధించి ఆ తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. హరీష్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు గ్రేటర్లో అత్యధికంగా సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన సత్తా చోటాలని వ్యూహాలు రచిస్తుంది. 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకుడుగా వ్యవహరిస్తున్న కమల దళం హైదరాబాద్లో 4 స్థానాలను కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తుంది. చూడాలి మరి ఎవరు